గేట్ 2025లో ఎగ్జామ్ సిటీస్ మన ఆంధ్రాలో, తెలంగాణలో, అదేవిధంగా సౌత్ ఇండియా మొత్తంలో ఎన్ని సిటీస్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ అవైలబుల్లో ఉంది అన్న దాని గురించి ఒక చిన్న వీడియోనండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఇంటర్నేషనల్లో సెంటర్స్ అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఇండియాకు వచ్చి మాత్రమే ఎగ్జామ్స్ అయితే వాళ్ళు రాయాల్సి అయితే ఉంటుందండి. ఇదండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి. ఇప్పుడు ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే సౌత్ ఇండియాలో జోన్ 1 కింద ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణలో ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్కి అనంతపురం, కర్నూలు, కర్ణాటకలో కొన్ని సిటీసు, కేరళలో కొన్ని సిటీసు, అదేవిధంగా తెలంగాణకి కొన్ని సిటీస్ హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఇవి 3 మాత్రమే జోన్ 1లో ఈ 3 సిటీస్కి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ జోన్ 2లో చూసుకున్నట్టయితే బాంబే కింద గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఇది ఐఐటి బాంబే అండి. వీటిలో ఈ 3 స్టేట్స్కి కొన్ని సిటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జోన్ 3 కింద ఢిల్లీ కింద హర్యానా, లదాఖ్, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే చూసుకున్నట్టయితే అస్సాం. నెక్స్ట్ మనకు కావాల్సిన దాని గురించి చూసుకున్నట్టయితే నెక్స్ట్ జోన్ 6లో మనకి ఇక్కడ చూడండి. మళ్ళీ సౌత్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్కి ఉండాల్సిన ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, ఇక్కడ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది జోన్ 6 కింద. అంటే మనకు జోన్ 1, జోన్ 6 కూడా సౌత్ ఇండియాకి అయితే కలిసి వస్తుందండి. అదేవిధంగా జోన్ 7 చూసుకున్నట్టే మద్రాస్ కింద ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కూడా సౌత్ ఇండియా కింద ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, ఇన్ని సెంటర్స్ అయితే కూడా ఇక్కడ ఉన్న సెంటర్స్ అన్నీ కూడా మనము అప్లై చేసుకుంటే దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే సౌత్ ఇండియాలో మొత్తంగా 3 జోన్స్ అయితే ఉంది అలా చేయడం అయితే జరిగిందండి. ఇది మీరు మర్చిపోకుండా చూసి ఏ సిటీ కావాలో, ఏ జోన్ కింద ఉందో మీరు చూసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జోన్ 1, జోన్ 6, జోన్ 7 మనకు ఈ 3 జోన్స్ సౌత్ ఇండియా వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. అంతేనండి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్.